క్రాంతి ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ సొల్యూషన్స్. ఈరోజు మనం మోటార్ ఫిట్టింగ్ చేస్తున్నాం. అది మోనో బ్లాక్ సెంట్రిఫ్యూగలర్ పంపు. ఒకసారి చూడండి ఎలా బిగించాలో. ఏంటంటే మనం రిపేర్ చేయించుకొచ్చి దీనికి సిపిసి కనెక్షను కింద సెక్షన్ కనెక్షను పెట్టి వాటర్ చెక్ చేద్దాం. ట్రయల్ అనేసి మనం చూడాలి. చూడండి ఎలా బిగిస్తున్నాను. చాలా ఈజీగా బిగించుకోవచ్చు. చాలా కష్టమేమి కాదు, చేసుకుంది చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఓస్ పైప్ అనమాట. ఈ ఓస్ పైప్ని కొద్దిగా హాట్ చేస్తే మనం ఎలా తిప్పితే అలా తిరిగిద్ది. చాలా తేలిక బిగటం. చూడండి ఇలా కొద్దిగా హాట్ చేసుకుని మనం ఈజీగా ఎక్కియడమే నిప్పలు. చాలా ఈజీగా ఈ నిప్పలు ఎక్కించుకున్న తర్వాత మనం హోస్ నిప్పలని ఫిట్ చేసుకొని మనం నెక్స్ట్ వచ్చేసి మోటార్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇలా హోస్ నిప్పలకి పైన క్లాంప్ ఉండేది, హోస్ కలర్ క్యాప్ క్లాంప్ వేసి టైట్ చేస్తే వాటర్ కూడా లీక్ అవ్వకుండా ఎయిర్ లేకుండా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇలా రెండో సైడ్ కూడా చూడండి ఇలా హాట్ చేసుకుని నిప్పులు ఎక్కించుకోవాలి. చాలా సింపుల్గా ఎక్కిద్ది. ఎక్కించిన తర్వాత మనం ఒకసారి పవర్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. పవర్ కనెక్షన్ ఇచ్చుకొని మన సెక్షన్ పైపులు కొద్దిగా వాటర్ పోసుకొని ట్రయల్ రన్ వేస్తే వాటర్ చాలా బాగా వస్తాయి. నేను పెట్టే ప్రతి వీడియో అందరూ చూస్తూ ఉండండి. మీకు ప్రతిదీ ఏదో కంటెంట్ వస్తూ ఉంటాం. చాలా బాగుంటాయి. మీకు ఏంటంటే చూస్తే చేద్దాం అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మీకు ఏదన్నా డౌట్ వచ్చినా కానీ నా వీడియో చూసుకుంటా ఒకసారి చేసుకోవచ్చు. ఇది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. చూస్తే చేసేయచ్చు. మీరు ఒకసారి చూసి నేర్చుకునే పనులు ఇవన్నీ. మీకు ఇప్పుడు డౌట్ వచ్చినా ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా వాటర్ పోసుకొని మనం ఒకసారి బకెట్లో పెట్టుకొని బకెట్లో రీసైకిల్ చేద్దాం, వాటర్ బయటపడకుండా. చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీగా నా వీడియోని సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి నాకు తోడ్పడతారు మీరు కూడా. చూడండి ఇవన్నీ వాటర్ పంప్ ఆన్ అయింది, వాటర్ ఎలా వస్తుంది. క్రాంతి ఎలక్ట్రికల్స్ అండ్ ప్లంబింగ్ సొల్యూషన్స్. మీరు కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.